ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు ఎన్డీఏ కూటమి నేతల పర్యటన ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సాయంత్రం 4 గంటలకు తణుకులోని నరేంద్ర సెంటర్లో నిర్వహించే ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే తణుకు టీడీపీ అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తామంటున్న అరిమిలి రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ప్రచారంలో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లను తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలా జరగబోతుంది పర్యటన? ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పాల్గొంటున్నటువంటి సభ ఈరోజు తణుకులో మొట్టమొదటి మీటింగు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా జరుగుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా హెలీప్యాడ్స్ దగ్గర కానీ ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సభ రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికలకు ఈరోజు ఇది విజయానికి ఒక నాందిగా ఉంటుందనేటటువంటిది మనందరం కూడా గమనించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారనేది ఈరోజు ప్రజలందరూ కూడా పెద్దగా చర్చించుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, అలాగే విధంగా తణుకు నియోజకవర్గ భవిష్యత్తు, ప్రజల సంక్షేమాలు, అదేవిధంగా కూటమి విజయానికి వీళ్ళ ఇద్దరూ కూడా వస్తున్నటువంటి సభ యొక్క నాంది పలుకుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే తణుకు నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా దాదాపు వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి చేశానంటున్నారు. వాస్తవంగా ఎలా ఉందనుకోవచ్చు? టీడీపీ వస్తే ఎలా ఉండబోతుంది? ఈరోజు ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి గతంలో ఎమ్మెల్యేగా చేశాడు, ఈరోజు మంత్రిగా చేశాడు. ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా ఆయన చేసింది ఏంటంటే అవినీతి, అరాచకం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చేశాడు. ఈ విధంగా అన్ని విధాలుగాను కూడా నియోజకవర్గాన్ని భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేనిది. తణుకు నియోజకవర్గానికి ఒక అవినీతి మచ్చని రాష్ట్రంలోనే ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా టీడీఆర్ బాండ్లకి నాంది పలికినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం నుంచి, ఈ తణుకు నియోజకవర్గం పేరుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిచయం చేశాడు. ఇందులో అవినీతిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక అరాచకాలు చేశారు. ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా హింసించడం, అన్ని విధాలుగాను కూడా అధికారులను వేధించడం, అలాగే ప్రతి ఒక్కరిని వేధించడమే ధ్యేయంగా పనిచేశారు. అలాగే రైతుల్ని ముఖ్యంగా ఈరోజు గోను సంచులు ఇవ్వలేదని రైతులు అడిగితే మొలకలు వచ్చినాయని అడిగితే రైతులు వెర్రిపప్పు అని అవహేళనగా మాట్లాడినటువంటి మంత్రి ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. కేవలం ఆయన అభివృద్ధి మాత్రమే చూసుకున్నాడు. 5 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అంటే నియోజకవర్గంలో అభివృద్ధిని అరిమిలి రాధాకృష్ణని అడ్డుకుంటున్నారు. ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కానీ, ఆసుపత్రి కానీ, ఆ నిర్మాణాలన్నీ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలిపివేశారు. అందుకే తాను పూర్తి చేయలేకపోయారంటున్నారు. నిజంగా వాస్తవమైన ఏం జరిగింది? ఈరోజు అభివృద్ధిని ఆర్మిల్లి అడ్డుకోవటం కాదు, ఆర్మిల్లి ఎప్పుడూ కూడా అభివృద్ధికి అండగా ఉంటాడు. మేము సక్రమమైనటువంటి అభివృద్ధిని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తాం. ప్రతిపక్షంగా మేము ఎప్పుడూ కూడా అభివృద్ధిని ఎవరూ కూడా అడ్డుకోరు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళే తప్పితే అభివృద్ధి నిరోధకులం కాదు. అలాగే ఈరోజు ఇక్కడ కనీసం ఈయన శంకుస్థాపన చేసినటువంటి రాళ్ళు వేసినటువంటి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తే మేము ఈరోజు శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక సిమెంట్ బస్తా పని చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు అడ్డుకున్నారు? అది ఆయనకు అడ్డుకున్నాడా? ఆయన శంకుస్థాపన చేయించుకున్నాడు ఉప ముఖ్యమంత్రి చేత. ఈరోజు దానికి ఎందుకు పనులు చేయలేదు? అది ఎవరు అడ్డుకున్నారు? అదేవిధంగా అత్తిలి జూనియర్ కాలేజీకి గతంలో మేము అది శాంక్షన్ చేస్తే దాన్ని నిధులాపి మళ్ళీ శంకుస్థాపన చేసాడు ఈయన వచ్చిన తర్వాత. అది కూడా ఎవరు అడ్డుకున్నారు? ఆయనకు అడ్డుకున్నాడా? ఒక పని చేయలేదు. ఈ విధంగా తీసుకుంటే అనేక పనుల్ని ఆయన శంకుస్థాపన రాళ్ళకే పరిమితం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. అంటే ఫైనల్గా ఈరోజు టీడీపీ, జనసేన ఇద్దరు అధినేతలు కూడా రాబోతున్నారు. జనసేన నుంచి ఇక్కడ సీటు ఆశించినటువంటి విడివాడ రామచంద్ర కూడా దూరంగా ఉన్నారా, లేదంటే కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఎలా ఉన్నాయి మీ విజయ అవకాశాలు? ముఖ్యంగా ఈరోజు విడివాడ రామచంద్రరావు గారు ఆశించారు టికెట్, నేను ఆశించాను. ఈరోజు ఇద్దరిలో ఒకరిగా వస్తుంది కనుక నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. ఈరోజు జనసేన సైనికులు, శ్రేణులు అందరూ కూడా ఆయన కూడా వారి మండల పార్టీ ప్రెసిడెంట్లను అందరినీ కూడా వెళ్ళమన్నారు. ఆయన కొంచెం మనస్తాపం చెంది ఉన్నారు కాబట్టి వారి శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా మా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా ఈరోజు జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు అందరూ కూడా ఈరోజు
మాకు సహకరిస్తూ వారందరూ కూడా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలని కూడా జయప్రదం చేసే విధంగా ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమావేశానికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వైనాట్ 175 ఉంటుంది. కూటమికి ఎలా ఉండబోతుంది విజయ అవకాశాలు? ముఖ్యంగా ఈరోజు కూటమికి విజయావకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఏ సర్వే తీసుకున్నా కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. మనకి 160 సీట్ల పైగా గెలిచి ఈరోజు కూటమి అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా, యువత భవిష్యత్తును మార్చే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళబోతున్నాం. సార్ థ్యాంక్ యూ. అది చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దాదాపు 160 సీట్లతో తాము అధికారంలోకి రాబోతున్నాం. తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే, తణుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, టీడీపీ నేత ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.